నమస్కారం. ఎస్బీఐ న్యూస్కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం వార్డులలో జోరు అందుకుంటోంది. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వార్డు ఇన్ఛార్జి నాయకులతో అభ్యర్థులతో పాటు పట్టణంలోని 9, 10, 11, 27వ వార్డులలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల పథకాలు వంటి బూటకమేనని, ఏ ఒక్క పెంచి ఇస్తానన్న పెన్షన్లు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ మహిళలను మోసం చేసిందని రోహిత్ రెడ్డి ఆరోపించారు. 1600 కోట్ల రూపాయలతో తాండూరును అభివృద్ధి చేశానని రోహిత్ రెడ్డి వ్యాఖ్యానించారు. వార్డు అభివృద్ధి జరగాలంటే అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లతో కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇంతకుముందు మనం ఆల్రెడీ మన ఇంట్లో డిస్కస్ చేసుకున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఓట్ ఎందుకు వేయకూడదు, బీఆర్ఎస్ గవర్నమెంట్ కి ఓట్ ఎందుకు వేయాలి? మనకు కాంగ్రెస్ పాలన వచ్చి 2 సంవత్సరాలు అయింది. మనం 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాదనుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి గెలిపించుకున్నాం. నిజమేనా? రేవంత్ రెడ్డి గారికి గెలిపించినాం. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? నేను ఎక్కిన మరో క్షణమే ఆ యాదగిరిగుట్ట నరసింహస్వామి మీద ఒట్టు, నేను 6 గ్యారంటీల మీద సిగ్నేచర్ పెట్టి మీ అందరికీ, లబ్ధిదారులందరికీ నేను 6 గ్యారంటీలు ఇస్తా అన్నాడు. అన్నాడా లేదా? అది కూడా ఎవరి సాక్ష్యంగా? యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా చెప్పిందా లేదా? ఇచ్చిందా? ఇచ్చింది ఏంటంటే ఫ్రీ బస్సు ఒకటి. నిజమా కదా? ఫ్రీ బస్సు కూడా ఎట్లా? ఆడోళ్ళకి మాత్రమే. ఆడోళ్ళకి ఫ్రీ బస్ ఇచ్చిండు, మగోళ్ళకి డబుల్ టికెట్ వేసిండు. నిజమా కదా? ఇచ్చి ఏడన్నా అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు అప్పట్లో ఏడన్నా 2-3 ఆడోళ్ళు ఆపిస్తే రోడ్డు మీద ఆపితే చేత ఆపితే బస్సులో ఆపి ఎక్కించుకునేటోళ్ళు. పాపం ఆడోళ్ళు అన్నట్టు ఏడన్నా ఆపంటే ఆపించేటోళ్ళు. కాకపోతే ఇప్పుడు ఏమైంది? ఆడోళ్ళకి ఇజ్జత్ లేకున్నాయి. నిజమా కదా? ఆపమంటే నీకు ఫ్రీ బస్సు కావాలి, అలాగే ఇది ఎక్కడంటే అక్కడ ఆపాలా, ఎక్కడంటే అక్కడ దిగుతారా, ఇదేమో సొంత మీ కారా, సొంత ఇది ఇదాన్ని తిట్టున్నారు మనని. మన సీట్లో మనం కూర్చొని మనం చేస్తే మనం పెడుతున్నారు, మా సీట్లో మనకి ఇస్తలేదు. అట్లా ముసలికి కానీ వయసులో కానీ ఎట్లాంటి గౌరవం లేదు. అలాగే మన బతుకమ్మ ఎలక్షన్స్ ముంగట బతుకమ్మ చీరలు కాదు, ఇంద్రమ్మ చీరలు. సారీ, కేసీఆర్ అయితే అందరికి ఇచ్చిండు బతుకమ్మ చీరలు, పండుగ పోటీ ఇచ్చిండు కాబట్టి అదే బతుకమ్మ చీరలే అనుకుంటున్నాం మేము. ఇంకా అది ఇంద్రమ్మ చీరలు ఇచ్చిండు. ఇంద్రమ్మ చీరలు ఎవరికి ఇచ్చిండు? ఓన్లీ గ్రూప్ ఉన్న వాళ్ళకి. ఎందుకు మీరు గ్రూప్ లో లేని వాళ్ళు ఆడోళ్ళు కాదా? లేకపోతే వాళ్ళు చీరలు కట్టారా, జీన్స్ ప్యాంట్లు వేసుకుంటారా? చెప్పండి మరి. మనం వేస్తే మా చీరలు కట్టినమ్మా, మనం అసలు ఓట్లు వేయాలి. గ్రూప్ ఉన్న వాళ్ళు ఓట్లు వేస్తారా, వేరే ఓట్లు వేయరా? మీరు ఒక్కటి ఆలోచించుకోవాలి. గ్రూప్ ఉన్న వాళ్ళు ఎందుకే ఆడోళ్ళకి మాత్రమే చీరలు ఇచ్చిండు. ఇది ఒక్క విషయం అర్థం చేసుకోండి. మీకు ఇంతకుముందు చాలా సార్లు చెప్పడం జరిగింది. గ్రూపుల్లో ఇది కూడా ఎందుకు ఇచ్చిందంటే ఎలక్షన్స్ ముందు, ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మాత్రమే మనకు చీరలు ఇవ్వడం జరిగింది. మరి ఇంతకుముందు 2 సంవత్సరాలు అయినప్పుడు చీరలు ఎందుకు ఇవ్వాలనిపించలేదు? ఇంకోటి ఫ్రీ కరెంట్ అంటున్నాడు. ఈ 10 మందిలో 2కి ఇచ్చి మేము ఇచ్చినాం అని చెప్పుకుంటున్నాం. అట్లా ఇస్తే అందరికి ఇవ్వాలి, అందరికి పేద కుటుంబాలు అందరికి ఇవ్వాలి. అట్లా ఇస్తున్నారా? 2కి ఇచ్చి మేము ఇచ్చినాం, ఇది ఇచ్చినాం, అది ఇచ్చినాం అని చెప్పుకుంటున్నారు. సన్న బియ్యం ఇది ఒక పట్టుకుంటారు. సన్న బియ్యం మన ఊళ్ళో సన్న బియ్యం తింటామా? నిజం చెప్పండి, సన్న బియ్యం తింటామా? మనకు కాళ్ళనొప్పులు అని సన్న బియ్యం తినము, దొడ్డ బియ్యమే తింటాం, చేరవన్నీ బియ్యమే తింటాం. నిజమే కదా? నిజం చెప్పండి, నిజమే కదా? అందుకే దొడ్డ బియ్యం తింటాం. ఆమన్న సన్న బియ్యం అంటే సన్న బియ్యం కూడా కాదు, దొడ్డ బియ్యాన్ని పాలిష్ చేసి సన్న బియ్యం చేస్తుంది. కొన్ని కెమికల్స్ కానీ దానికి అన్ని కానీ తీసేసి మన పుట్టి బియ్యం, అదే ఆసరా లేని బియ్యం ఇస్తుంది. అటువంటి గవర్నమెంట్ ని మనం గెలిపించుకున్నాం. మరొకసారి ఆ తప్పు చేయకుండా నిజంగా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, మన రాజేష్ చారి కానివ్వండి, పట్ల నరసింహ కానివ్వండి, మీ ముందు నేను కానివ్వండి, మీ ముందు నిబద్ధతతో పనిచేస్తానని మాటిస్తున్నాను. మీకేం తెలుసో తెలియకో మేము ఏ విధంగా అయినా తప్పులు చేస్తుంటే మీ కడుపులు, మీ పిల్లలు అనుకోండి, మీ బిడ్డలు అనుకోండి, మీ ఇంట్లో మనుషులు అనుకోండి, కడుపులు పెట్టి కాపాడుకొని నాకు ఓటేయాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసి సెలవు తీసుకుంటాం. గుర్తుకు ఓటే
చాటే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటు వేసి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడున్న కౌన్సిలర్లని ప్రేమగా వాళ్ళను దగ్గర తీసుకుని వాళ్ళ ఓటు వేసి వాళ్ళని గెలిపించాలని కోరుకుంటూ ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. మనందరం ఇక్కడ మీటింగ్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలప్పుడు మనమందరం ఇక్కడ ఉండి మన సమస్యల గురించి మనం నిలబడే అభ్యర్థులు రాబోయే ముందుకు ఏ పనులు చేయాలి ఏం లేదు అనేది ఒకటి ఆలోచించుకోవడానికి మనం అందరం ఇక్కడ సమావేశమైనాం. ఇటు సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన పైలట్ రెడ్డి గారికి మరియు ఇక్కడ వేదిక నిలిచిన పెద్దలందరికీ నమస్కారం. ముందుగా మనం ఈరోజు గత 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ పాలన చూసినాం. కాంగ్రెస్ పార్టీలో 6 గ్యారెంటీలు చెప్పిండు. 6 గ్యారెంటీలకు ఏ ఒక్క గ్యారెంటీ కూడా మనకు జరగలేదు. వాళ్ళు ఈ రోజు ఏ ముఖం పెట్టుకొని మన దగ్గరికి ఓట్లు అడగడానికి వస్తున్నారో అర్థం కావడం లేదు. ఎందుకంటే వాళ్ళు 2000కు 4000 ఇస్తామన్నారు, కళ్యాణ లక్ష్మి ఇస్తున్నారు, షాదీ మూడు ఇస్తామన్నారు, తులం బంగారం ఇస్తామన్నారు, విద్యుత్ ఒంటరి మహిళకు 2000 ఇస్తామన్నారు. ఏ ఒక్క పింఛన్ కూడా ఏ ఒక్క వివరాలు కూడా వాళ్ళ ఆసరా కానివ్వలేదు. మనము గతంలో చూస్తే రోహిత్ రెడ్డి గారు ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్న ప్లేస్ గతం ఒక 2 సంవత్సరాల కింద చూస్తే ఇక్కడ ఎవరు కూర్చోకుండా ఇది రోహిత్ రెడ్డి గారి పుణ్యంతో ఈ రోడ్డు మొత్తం వార్డ్ నెంబర్ 9 కానీ 10 కానీ ఈ రోడ్డు గతంలో మేము టీఆర్ఎస్ పరిపాలనలో మేము ఈ రోడ్డు వేసినాం. ఇక్కడ ఇప్పుడు వాళ్ళందరూ చెప్తున్నారు ఏం పని చేయలేదు. ఇది కళ్ళ కంపెనీకి వచ్చింది అన్నట్టు ఈ రోడ్డు వేసింది, ఈ పని చేసింది మొత్తం అందరికీ. అదేవిధంగా ఇప్పుడు వాళ్ళు గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు వచ్చి 2000కు 4000 ఇస్తామన్నారు. 4000 వచ్చిందమ్మా మీకు ఎవరైనా పింఛన్ వచ్చిన 4000 అదే 2000 నడుస్తాను వచ్చిందా 2000 కళ్యాణ లక్ష్మి తెలంగాణ వచ్చిందా? మరి అడగకొచ్చినందుకు ఇంటికి వస్తున్న రోడ్లకు ఎవరు అడగకొచ్చిన మరి ఎప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు ఏం పని చేయలేదు అంటారు. మరి ఏం పని చేసాం 10 ఎంపీకి వచ్చినా మేము. రాబోయే రోజుల్లో మీరు అందరూ కూడా గమనించండి. మీకు ఎవరు అందుబాటులో ఉంటారు, ఎవరు 24 గంటలు మీకు పనిచేస్తారు వాళ్ళ కొట్టేయండి. ఇప్పుడు ఇక్కడ ఉండి మళ్ళీ ఎక్కడో పోతారు వాళ్ళందరూ. ఒక ఆయన ఎత్తురికి వెళ్తాడు, ఇంకా ఎత్తురికి వెళ్ళిపోతాడు. దయచేసి ఒకటే చెప్తున్నా, ఈ 11వ తారీఖు నాడు జరిగే ఎలక్షన్ లో మీరు ప్రతి ఒక్కరు కారు గుర్తుకు ఓటేసి బొంపర్ మెజార్టీతో గెలిపిస్తే మీకు రాబోయే రోజుల్లో ఈ తాండలో 36 వార్డులలో అత్యధికంగా గెలిపిస్తే మీకు మేము మా రోహిత్ రెడ్డి గారి పుణ్యంతో, మా విఠల్ రెడ్డి గారి పుణ్యంతో, అదేవిధంగా డాక్టర్ సంపత్ గారి సహకారంతో మీ వార్డుకు రాబోయే రోజుల్లో ఇక్కడ ఈ వార్డులో సమస్యలు ఉన్నాయి. ఏం సమస్యలు? రోడ్లు ఉన్నాయి. ఈ వార్డులో అంగన్వాడీ భవన్ లేదు, డాక్రా భవన్ లేదు, అదేవిధంగా వార్డు నెంబర్ 11 లేదు. ఖచ్చితంగా మీకు మేము హామీ ఇస్తున్నాము. ఇక్కడ డాక్రా భవన్ కానీ, అంగన్వాడీ భవన్ కానీ, డ్రైనేజీలు కానీ, మరి అదేవిధంగా రోడ్లు ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి రాబోయే 2 ఏళ్ల లోపల మా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఖచ్చితంగా వస్తుంది. రోహిత్ రెడ్డి గారు మినిస్టర్ అవుతాడు. ఆ రోజు మీరు ఏ పని అడిగినా ఇప్పుడు గతంలో చూసుకుంటే రోహిత్ రెడ్డి గారి పుణ్యం నుంచే ఈ రోడ్లన్నీ ఇస్తాం. ప్రతి ఏ పని అడిగినా రోహిత్ రెడ్డి గారు మాకు కాదని లేదు. ఇప్పుడు కూడా మీరందరూ మాకు కౌన్సిలర్గా ఉండి మున్సిపాలిటీ చైర్మన్ గా పంపిస్తే పురపాలక సంఘం పైన బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తే రాబోయే రోజుల్లో వార్డ్ నెంబర్ 10 అంటేనే భయపడాలి మొత్తం అందరు. ఏది బాబు చెప్తాను అన్నట్టు. దయచేసి మీకు అందరికి చెప్తున్నా, సాయిపూర్ అంటేనే టీఆర్ఎస్ అట. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడే భయం అవుతుంది. టీఆర్ఎస్ ఏం చేస్తున్నారండి? బీఆర్ఎస్ ఏం చేయరు. టీఆర్ఎస్ అన్ని మంచి పనులు చేస్తారు. మీలాగా ఉత్తమ మాఫియా, మీలాగా మొరం మాఫియా, అవన్నీ దొంగ రిషేలు, దొంగ పనులు ఏం చేయం మేము. కావున దయచేసి మీరందరూ గమనించండి. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ని అత్యధిక మెజార్టీని గెలిపించండి. ఖచ్చితంగా మీకు నాయకులు కాకుండా సేవకులుగా ఉండి మేము పనిచేస్తాము. అదేవిధంగా ఇక్కడ కొత్లాపూర్ ఎల్లమ్మ టెంపుల్ ఉంది, గుడి ఉంది. ఆ గుడి మీకు మీ అందరి ముందు సమక్షంలో మేము మాటిస్తున్నాము. ఆ గుడి రాబోయే 5 ఏళ్ల లోపల కాదు, 1 ఇయర్ లోపల గుడి కంప్లీట్ చేపించి మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాం. ఎందుకంటే అది గుడి, అక్కడ ప్రతి ఒక్కరికి గుడి కావాలి, మస్జిద్ కావాలి, చర్చి కావాలి. ఏ మతం వాళ్ళకైనా, ఏ దేవుడైనా ఎవరికైతే ప్రార్థన చేసుకోవడం కావాలి. కావున మేమందరం మీకు పాటిస్తున్నాము. ప్రతి మతంలో
మైనార్టీలకు కానీ క్రిస్టియన్లకు కానీ మరియు అదే హిందువులకు కానీ మేమందరినీ గౌరవిస్తాము. అందరితో పాటు మేము కలిసి ఉన్నాం కాబట్టి దయచేసి వచ్చే 11 తారీఖు నాడు మీరందరూ పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు అదేవిధంగా కారు గుర్తుకు ఓటేసి బొంపర్ మెజార్టీతో గెలిపించి మున్సిపల్ పైన టీఆర్ఎస్ జెండా ఎగరవేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. మరి మీకు అందరికీ కూడా తెలుసు, మొన్న జరిగిన ఎన్నికల్లో మీ బిడ్డ రోహిత్ రెడ్డి కొన్ని ఓట్లతో ఓడిపోయింది. దానికి కారణమైంది కాంగ్రెస్ వాళ్ళు పేద ప్రజలకు ఆశ చూపించారు. 6 గ్యారెంటీల ఆశ, 420 హామీలు ఇచ్చారు. ఆశ చూపించి నమ్మించారు. ప్రతి ఇంటికి గ్యారెంటీ కార్డు అని చెప్పి గ్యారెంటీ కార్డులు ఇచ్చారు. ప్రతి ఇంటింటికి కాంగ్రెస్ వాళ్ళు తిరిగి ఈ 6 గ్యారెంటీల గురించి చెప్పారు. ఇక మనం పేద ప్రజలందరూ కూడా ఆశపడి నమ్మి ఈ రోజు మోసపోయినామని చెప్పి గోసపడుతున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు, మన తాండూరు ప్రజలందరూ కూడా. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత బ్రహ్మాండంగా ఉండే, రైతు బంధు వచ్చేది, రైతు బీమా వచ్చేది, కళ్యాణ లక్ష్మి వచ్చేది, షాదీ ముబారక్ వచ్చేది, పింఛన్లు టైంకి వచ్చేటివి. ఇట్లా బ్రహ్మాండంగా సాగుతుంటే మరి ఈ దుర్మార్గులు కాంగ్రెస్ వాళ్ళు 2000 వస్తున్న పెన్షన్ ని 4000 చేస్తామని చెప్పి మీకు ఆశ చూపించారు. వృద్ధులకు అదే విధంగా వికలాంగులకేమో 4000 వస్తుంటే 6000 చేస్తామన్నారు. ఇక మహిళలు తలుచుకుంటే ఇంటోళ్ళు వినాల్సిందే అని చెప్పి మహిళలకు ఇంకొక పెద్ద ఆశ చూపించారు. ఏంటది? రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తామన్నారు. అవునా? ఇక తులం బంగారం ఇస్తా అన్నారు. మన ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తామన్నారు. ఇట్లా ఎన్నో ఆశలు చూపించారు. మళ్ళీ నేను ఈరోజు సాయిపూర్ ప్రజలను అడుగుతున్నా, ఇక్కడున్న నా అమ్మలను, అక్కలను, నా చెల్లెలను అడుగుతున్నా, ఎంతమందికి 2500 రూపాయలు వచ్చినాయో మీరు చెప్పాలి. వచ్చినాయి అయింది కొంపదీసి ఎవరు సపోర్ట్ చేస్తలేదు, మళ్ళీ ఇంటిస్తలేదు. వచ్చినాయి అయింది ఎవరికి రాలే. ఇక 4000 డోర్లు 6000 ఎవరికైనా అయిందా? ఎవరికి రాలే. 500 రూపాయలకు సిలిండర్ వచ్చిందా? ఇదో ఈ అక్కలకు వచ్చినట్టు నేను సపోర్ట్ చేస్తలేదు. వచ్చిందా? ఇక తులం బంగారం వచ్చిందా? తులం బంగారం కాదు, తులం బంగారం ఫోటో కూడా ఇస్తలేదు. అవునా? ఇక స్కూటీలు వచ్చినాయా? ఇట్లా అన్ని మోసం పూరిత మాటలు, దొంగ మాటలు. ఇంకో పెద్ద విషయం మర్చిపోయాను మీకు చెప్పుడు. ఇదే సాయిపూర్ నుంచి 12వ నెంబర్ నుంచి ఒక నాయకురాలు నిలబడ్డది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో. ఒకప్పుడు మాతోనే ఉండి మమ్మల్ని మోసం చేసి ఆ పార్టీలకు పోయి ఆడ నిలబడ్డది. నా ఎన్నికల ముందు ఏమన్నది? ఎన్నికలు అయిపోగానే నా ఇంటికి వచ్చి తులం బంగారం తీసుకొని ఉండండి. ఎంతమందికి వచ్చింది తులం బంగారం? ఆమె వచ్చిందా ఎవరికన్నా? ఇక ఇంకొక ఆయనేమో ఈరోజు రెడ్డి బాలరాజా, అవునా, చైర్మన్ పదవి ఆశ కోసం. ఇట్లా వాళ్ళకు కావాల్సింది పదవి దాహం తప్ప వాళ్ళకు ప్రజల పట్ల ప్రేమ లేదు, సాయిపూర్ పట్ల ప్రేమ లేదు. అంతేకాదు ఇక 11వ నెంబర్ నుంచి ఒక ఆయన నిలబడ్డారు. ఇక ఆయన్నే ఓం పీకి మలిపేస్తా అని చెప్పి చెప్తుంటాడు అందరికి. నేను ఈరోజు అడుగుతున్నా, మరి 2 ఏళ్ళు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, నేను అది చేస్తా ఇది చేస్తా అని ఆయన కూడా నా దగ్గర నుంచి అటు పోయిండు. నేనే ఆయనకు ఈ రాజకీయ భిక్ష పెట్టిన. ఇక ఆయన అటు పోయి సాయిపూర్కి ఏమైనా చేసిండా అంటే ఏం చేయలేదు. కానీ ఫామ్ హౌస్ కి రోడ్డు బ్రహ్మాండంగా, ఫామ్ హౌస్ కి వీధి దీపాలు, ఆయన ఫామ్ హౌస్ ని బ్రహ్మాండంగా చేసుకున్నాడు. 11వ నెంబర్ వాడు కాంగ్రెస్ అభ్యర్థి. అవునా కాదా? ముందు 11వ వార్డులో రోడ్లు వేపి, డ్రైనేజ్లు చేపి, తర్వాత ఓట్లు అడిగేందుకు రా. ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ వల్ల పెద్ద చిట్టానే ఉంది.
నువ్వు ఓకే డిస్టర్బ్ చేయ ఉండు. 11వ నెంబర్ వార్డు నుంచి గదికథ. ఇక 9వ నెంబర్ వార్డు ఉంది. మీకు తెలుసు దీపక్క కౌన్సిలర్ ఉన్నప్పుడు, ఒకసారి వైస్ చైర్పర్సన్ ఉన్నప్పుడు మరి ఎన్ని పనులు చేసినాము మీకు తెలుసుంటే. 2018 సంవత్సరంలో ఎన్నికలు జరిగినప్పుడు మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించి, తాండూరు బిడ్డనని చెప్పి నన్ను ఆశీర్వదించి నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపించారు. 5 ఏళ్ళు నేను ఎమ్మెల్యేకున్నా. ఈ 5 ఏళ్లలో 3 ఏళ్ళు మనం ఏం చేయలేకపోయినాం. ఎందుకు? కరోనా వల్ల. కరోనా టైంలో సమయంలో మన పక్కింటికి పోనీకి కూడా మొత్తం ప్రపంచమే బంద్ ఉండే, అవునా కాదా? ఇక నాకు మిగిలింది 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాల్లో మీ తాండూరు బిడ్డ రోహిత్ రెడ్డి గతంలో ఏ నాయకుడు తేనంత నిధులను 1680 కోట్ల రూపాయల నిధులను తాండూరుకి తీసుకొచ్చి అభివృద్ధి చేసిండు. ఇక ముఖ్యంగా సాయిపూర్ ముచ్చట మాట్లాడదాం. 9, 10, 11 వార్డుల గురించి. ఇక ఈ వార్డులలో చూస్తే మరి మా కౌన్సిలర్, మా వైస్ చైర్పర్సన్ గారు 9వ నెంబర్ వార్డులోనే ఉంది. ఇక 10, 11 మా వాళ్ళు లేకుండే, నాతో ఉన్న వాళ్ళు లేకుండే. అయినప్పటికీ కూడా నేను ప్రతి వాడికి 1 కోటి రూపాయలు సమానంగా ఇచ్చిన. ఎందుకు ఇచ్చిన? మొత్తం సాయిపూరే కాదు, తాండూరు వాళ్ళందరూ కూడా నా కుటుంబం లాగా, నేను కూడా తాండూరు బిడ్డను కాబట్టి. 9వ నెంబర్లో డాక్రా భవనం కట్టినాం, అంగన్వాడీ కట్టినాం. ఇంకా చెప్పాలంటే సాయిపూర్ అనేది పట్టణంలో ఉన్నప్పటికీ ఒక మారుమూల పల్లెటూరు లాగా ఉంటుండే. రోడ్లు లేకుండే, డ్రైనేజ్లు లేకుండే, వీధి దీపాలు లేకుండే, ఏం లేకుండే. అసోంటి ఇగో వీళ్ళిద్దరు కనిపిస్తుంది కదా, వీళ్ళు ముగ్గురు అక్క, వీళ్ళు ముగ్గురు కనిపిస్తుంది కదా మీకు. దీపక్క కావచ్చు, నరసింహన్న కావచ్చు, సావిత్రక్క కావచ్చు. వీళ్ళు ముగ్గురు అయితే నా దిమాగ్ ఖరాబ్ చేసేటోళ్ళు. ఎప్పుడు చూసినా నాతో కొట్లాడేటోళ్ళు. మా సాయిపూర్కి ఇది కావాలి, మా సాయిపూర్కి అది కావాలి, మా సాయిపూర్కి రోడ్డు కావాలి, మా సాయిపూర్కి వీధి దీపాలు. అవాడ కనిపిస్తున్న లైట్ కూడా నేనేసిందే, ఈ మీరు మనం కూర్చున్న రోడ్డు కూడా నేనేసిందే. అయితే నేను డబ్బులు ఇచ్చి ఉండొచ్చు, కానీ అది తీసుకొచ్చిన ఘనత ఈ రోజు మీకు మీ మధ్యలో నిలబడ్డ మీ సాయిపూర్ బిడ్డ నరసింహన్న, దీపక్క, సావిత్రక్క. వీళ్ళు ఎప్పుడు నిత్యం మా సాయిపూర్ బాగుండాలి, మా సాయిపూర్ అభివృద్ధి చెందాలి, మా సాయిపూర్ ప్రజలు సంతోషంగా ఉండాలి, మా సాయిపూర్ ప్రజలకు సమస్యలు ఉండొద్దు అని చెప్పి ఎప్పుడు కొట్లాడి. ఈ రోజు మీరు చూసినట్టయితే పోలీస్ స్టేషన్ చౌరస్తా నుంచి ఇటు హైదరాబాద్ రోడ్ వరకు మొత్తం 3.5 కోట్ల రూపాయలతోని మేము రోడ్ వేసినాం. సీసీ రోడ్డు మీరు అదంతా మీరు చూస్తూనే ఉన్నాం. గతంలో ఎట్లుండే? గుంతలమయమై మొత్తం కాలుష్యంతో ఉంటుండే, ఎక్కడ చూసినా చెత్త చెదారం ఉంటుండే. మరి ఇవన్నీ కూడా ఈ రోజు ఇంత అభివృద్ధి సాయిపూర్ జరిగిందంటే, మొన్ననే స్పీచ్ లో నరసింహన్ అన్నాడు సాయిపూర్ ని కోకాపేట్ గా మార్చడానికి. నిజంగానే నరసింహన్న ఆ విషయం చేసిండు. ఈ రోజు సాయిపూర్ లో భూముల రేట్లు పెరిగినాయి. సాయిపూర్ ప్రజలకు ఇంత చెత్త చెదరం లేకుండా బ్రహ్మాండంగా ఇదంతా తయారైందంటే ఆ ఘనత ఈ కుటుంబానికే దక్కిందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇక ఆ భగవంతుని దీవెనతోని, మీ అందరి ఆశీర్వాదంతో ఈ రోజు మీ సాయిపూర్ బిడ్డ చైర్మన్ కాబోతున్నాడు. సాయిపూర్ బిడ్డ చైర్మన్ అయితే మరి సాయిపూర్ రూపు రేఖలు మారిపోతాయి. సాయిపూర్ లో అన్ని నిధులు తీసుకొచ్చి నాకైతే పూర్తి విశ్వాసం ఉంది. మళ్ళా ఇప్పుడు సాయిపూర్ కి అధిక ప్రాధాన్యత ఇచ్చి సాయిపూర్ ని నిజంగానే కోకాపేట్ చేస్తాడు అనే నమ్మకం నాకుంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు వార్డు నెంబర్ 10 కావచ్చు, 9లో మీరు ఎంత అభివృద్ధి జరిగిందో చూసిరు. 10వ వార్డు కూడా ఇప్పుడు 10వ వార్డు నుంచి నరసింహన్న నిలబడ్డాడు. మరి 10వ వార్డు నుంచి చైర్మన్ అభ్యర్థి ఉంటే మరి 10వ వార్డు ఎంతగా అభివృద్ధి చెందుతుందో మీరందరూ ఒక్కసారి ఆలోచించాలి, మీరందరూ ఒక్కసారి గమనించాలి. అంతేకాదు ఈరోజు మీకు ఇంకో విషయం చెప్పాలి. మరి మొన్న పోయిన కౌన్సిల్లోనే దీపక్ చైర్మన్ గా ఉండాల్సిన వ్యక్తి రాజకీయ కక్షలతోని, రాజకీయ ఒత్తిళ్లతోని పాపము ఆమెని చైర్పర్సన్ గా కానీయలేదు ఈ రాజకీయ దుండగులు.
మళ్ళా భగవంతుడు ఎంత గొప్పోడంటే మళ్ళా ఇదే కుటుంబానికి చైర్మన్ గా నాయన అని చెప్పి ఆ భగవంతుడు ఆశీర్వదించిండు. ఇక మీరు ఆశీర్వదించాల్సింది ఒక్కటే ఉంది. మీ అందరికి ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ కాంగ్రెస్ వాళ్ళు ఈ ఎమ్మెల్యే ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే మా నూరోడు కాదు, ఏమంటారు దాన్ని, ఎత్తూరోడు. ఏడుకెళ్ళో వచ్చి పాపం మీరు ఆయన నమ్మి ఓట్లేసి గెలిపించిండు. 2 ఏళ్ల నుంచి ఆయన ఎట్లుంటాడో అన్న మీరు చూసిరా? ఎవరన్నా చూసిరా? సాయంత్రం వాళ్ళు ఇప్పుడే ఏడిపోయినా ఎవరు చూడలేదన్నారు. చూసిరా? ఎప్పుడైనా మీ దగ్గరకు వచ్చిందా? ఎప్పుడైనా మీ కష్టాలను తెలుసుకున్నాడా? ఎప్పుడైనా మీ వాడలో ఏం సమస్యలు ఉన్నాయో అడిగిందా? మరి ఏం పాపం చేసిండు సాయిపూర్ వాళ్ళు, ఏం పాపం చేసిండు మా తాండూరు వాళ్ళు అని చెప్పి ఈరోజు నేను మీ అందరినీ ప్రశ్నిస్తున్నా. ఈ రోజు నువ్వు ఎత్తూరు అయినా నిన్ను ఆశీర్వదించి గెలిపిస్తే 2 ఏళ్లలో నువ్వు ఏమీ చేయలేదు, శూన్యం, గుండు సున్నా. అంతేకాదు గుండు సున్నా ఇచ్చిందే కాకుండా మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వస్తే సిగ్గుశరం తప్పి మళ్ళీ మీ ముందరికి వస్తున్నాడు ఓట్లాడేందుకు. మీరు ఒకటే పని చేయాలి, సాయిపూర్లు పొరి మీద దాటేదాకా వాళ్ళని తరిమి కొట్టాలి. ఎందుకు తరిమి కొట్టాలి? మనకు ఆశ చూపించి నమ్మించి మోసం చేసింది కాబట్టి. కాంగ్రెస్ నాయకులు వస్తే మీరు గల్లాబట్టి అడగాలి, చెంపదెబ్బలు కొట్టాలి. నువ్వు ముందు మా 6 గ్యారెంటీలు తర్వాత ఓటు అడిగిరికి రా అని చెప్పి మీరందరూ కూడా చెయ్యాలి. గట్ల చేయకపోతే ఇంకో 3 ఏళ్ళు కూడా ఈ గ్యారెంటీలు అమలు కావు. ఇక మొన్న వచ్చిండు, మొన్న ఏదో మీటింగ్ లో చెప్తున్నాడు 1000 కోట్లు అప్పు తెచ్చి మళ్ళీ అభివృద్ధి చేస్తాడంట. అప్పు ఓటికి కావాలి, నేను అప్పు తెచ్చి కట్టిందా మొత్తం ఈ రోడ్లు? అప్పు తెస్తే ఎవరి మీద భారం పడుతుంది? ఎవరి మీద భారం పడుతుంది? అమలు మన మీదనే భారం పడుతుంది. చెప్పని కన్నా సిగ్గుండాలి. 1000 కోట్లు అప్పు తెచ్చి అభివృద్ధి చేస్తాడట. మా డబ్బులతో అభివృద్ధి చేస్తే దాన్ని ఈ కాంగ్రెస్ వాళ్ళు పరిపాలనలో మొత్తం చూస్తే ఏమైతుందంటే అరాచకాలు, దౌర్జన్యాలు, బెదిరింపులు, ఇసుక మాఫియా, ఎర్రమట్టి మాఫియా, వ్యాపారులను బెదిరించడం, ఇవి ఎక్కువైపోయినాయి. గతంలో తాండూరు ప్రజలు ఎన్నడూ ఇవన్నీ చూడలే, ఇప్పుడు కొత్తగా చూస్తున్నాం ఇవన్నీ. కాబట్టి వాళ్ళకు బుద్ధి చెప్పాలి. మరి మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికలు అయినాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రతి గ్రామంలో గ్రామస్తులు గట్టిగా ఇచ్చిందంటే ఏమిచ్చారు అనుకోవట్లేదు. బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ చూపి కాంగ్రెస్ వాళ్లకు చెంపబెట్టు పెట్టిండు. అత్యధిక సర్పంచ్లను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిపించిండు. మీకు ఈ రోజు అవకాశం వచ్చింది. మిమ్మల్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన సమయం మీకు వచ్చింది. మున్సిపల్ ఎన్నికల లాగా ఈసారి మీరు చెంపబెట్టు పెడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వాలి. ప్రతి వార్డులో నిలబడ్డ మా కౌన్సిలర్ అభ్యర్థులను మీరు గెలిపించాలి. మీకు వాస్తవంగా చెప్పాలంటే మీకు ఇటువంటి ప్రజాసేవ దృక్పథంతో ఉన్న నాయకులు మీ సాయిపూర్ నుంచి మీతో ఉన్నారంటే మీ సాయిపూర్ ప్రజలు అదృష్టవంతులు అని చెప్పి నేను ఈరోజు తెలియజేస్తా ఉన్నా. నిత్యం ప్రజాసేవనే, నిత్యం ప్రజా సమస్యల పరిష్కరణే, నిత్యం సాయిపూర్ అభివృద్ధి కోసం కృషి చేసే నాయకులు ఈ రోజు మా నాయకులు అని చెప్పి నేను మళ్ళా తెలియజేస్తున్నా. ఇటువంటి నాయకులను కనుక మీరు పొడగొట్టుకుంటే మీ అంత దురదృష్టవంతులు ఎవ్వరు ఉండరు అనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. వస్తారు వాళ్ళు, ఇప్పుడు కాంగ్రెస్ ఎన్నికలు వస్తారు, మళ్ళీ ఆశ చూపిస్తారు, మీకు అది ఇస్తాం, ఇది ఇస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పి. నేను ఒకటే అడుగుతాను మన మైనారిటీ సోదరులను. మొన్న నా ఎన్నికల ఆయన 10వ నెంబర్ వార్డు నుంచి మెజారిటీ కనుక కాంగ్రెస్ కి తెస్తే షాదీ ఖానా కట్టిస్తా అన్నాడు. కట్టించిందా షాదీ ఖానా? मैं हमारे माइनॉरिटी बहनों को पूछ रहा हूँ, अम्माओं को पूछ रहा हूँ, शादी खाना उसने बनाया क्या? और उर्दूगर चेयरमैन भी 10 नंबर वार्ड से दूंगा बोल के उन्होंने बताया था. किसी को उर्दूगर चेयरमैन दिया उन्होंने? नहीं दिया. तो ये लोग धोखेबाज लोग हैं. వీళ్ళు మోసగాళ్ళు, దొంగలు, అన్ని దొంగ హామీలు ఇచ్చిన
నేను మీతో విజ్ఞప్తి చేస్తున్నా, ఒకసారి అంటే మోసపోయినాం, గోసపడుతున్నాం, బాధపడుతున్నాం. మళ్ళా రెండోసారి కూడా మోసపోతే ఆ భగవంతుడు కూడా మనం కాపాడలేడు. మేము ఏడికి పోయేటోళ్ళం కాదు. నేను మీ తాండూరు బిడ్డను. తప్పకుండా మళ్ళా మీరు నన్ను ఆశీర్వదిస్తారు. నేను ఎమ్మెల్యే నేత. రాబోయే రోజుల్లో వచ్చేది కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. మళ్ళా మీకు సంక్షేమ పథకాలు యథావిధికి వస్తాయి. మళ్ళా మన ప్రాంతం అన్ని ప్రాంతాలతో కలిపితే అత్యధిక అభివృద్ధి చేసే బాధ్యత కూడా మేము మా నాయకులను తీసుకుంటామని చెప్పి నేను మీకు అందరికి తెలియజేస్తా ఉన్నా. నేను ఇవన్నీ జరగాలన్నా, మన తాండూరు మళ్ళీ అభివృద్ధి చెందాలన్నా, మనకు పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలన్నా, మన సంక్షేమ పథకాలు యథావిధిగా రావాలన్నా బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళా రావాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళా రావాలంటే ఈ ఎన్నికలలో నరసింహన్న చైర్మన్ కావాలని చెప్పి నేను మీ అందరితో విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ పక్కన కూడా బంపర్ మెజార్టీతో మీరు గెలిపించాలి. ఇక మా రాజేష్ చారి ఉన్నాడు, ఆయనకు దోపిడీ, ఈ దొంగ మాటలు చెప్పుడు అవన్నీ శాతగా. ఆయన ఒక యువకుడు, ఆయన కేవలం ప్రజాసేవ చేసుకుంటారని చెప్పి మీ ముందుకు వచ్చిండు 11వ నెంబర్ వార్డు నుంచి. మరి ఒక దొంగని గెలిపిస్తారా, ఒక రౌడీని గెలిపిస్తారా, ఒక మంచి యువ నాయకుడిని గెలిపిస్తారా? మీరందరూ ఆలోచించుకోవాలి. రేపు రాజేష్ చారిని మీరు గెలిపించిన తర్వాత మీకు అందుబాటులో లేకపోయినా, మీకు మీ సమస్యలు పరిష్కరించకపోయినా, రేపు నరసింహన్న, దీపక్క, సావిత్రక్క మీకు అందుబాటులో లేకపోయినా, మీ సమస్య పరిష్కరించకపోయినా, నేను మీకు భరోసా ఇస్తున్నా, నేను మీకు మాట ఇస్తున్నా. నా ఇల్లు మీకు తెలుసు కదా. నా ఇల్లు తెలుసా అమ్మా మీకు? ఎంతమందికి తెలుసు? ఓ, అందరికీ తెలుసు నా ఇల్లు బాగా. సరే, నా ఇల్లు ఇక్కడికి వెళ్ళి కొంచెం దూరమే, మీకు తెలుసు కదా. మా ఇంటి దర్వాజాలు ఎప్పుడు ఖుల్లా ఉంటాయి. నేను మీ బిడ్డను, తాండూరు బిడ్డను. నేను నరసింహన్న, దీపక్క, మా రాజేష్ చారి, సావిత్రక్క మీకు నిత్యం అందుబాటులో ఉండి మీ సమస్యలు ఏదన్నా పరిష్కరించే బాధ్యత మాది. సాయిపూర్ని అభివృద్ధి చేసే బాధ్యత మాది. ఇక్కడ ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా మరి సాయిపూర్ నుంచి నరసింహన్నను, దీపక్కను, రాజేష్ చారిని మీరు గెలిపిస్తే తప్పకుండా సాయిపూర్కి అధిక ప్రాధాన్యత ఇచ్చి, అధిక నిధులను పెట్టి ఇక్కడున్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని చెప్పి నేను మీ అందరికీ మాటిస్తూ 11వ తారీఖు రోజు జరగబోయే ఎన్నికల్లో మరి మీరందరూ కూడా కారు గుర్తుకి ఓటేసి మరి మా ముగ్గురు అభ్యర్థులను కూడా గెలిపించండి. మీ సాయిపూర్కి ఈ అదృష్టం దక్కింది. గతంలో ఎప్పుడో కాశప్ప అని చెప్పి మీ సాయిపూర్ వ్యక్తి ఉండేనంట వైస్ చైర్మన్ గా. సాయిపూర్ నుంచి ఇప్పటిదాకా ఎన్నడూ కూడా చైర్మన్ కాలేదు. మొదటిసారి నరసింహన్నకు అవకాశం వచ్చింది. మొన్న అవకాశం వచ్చిన దీపక్కను మరి రాజకీయంగా చేయనీయకుండా మీ బిడ్డకు అన్యాయం జరిగింది. దీపక్కకు పోయినసారి అన్యాయం జరిగింది. భగవంతుడు ఈసారి అవకాశం ఇచ్చింది కాబట్టి మీరందరూ కూడా సాయిపూర్ నుంచి చైర్మన్ ని చెయ్యాలని చెప్పి మీ అందరితో పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు, మీరు మీ ఇంటోళ్ళతోని, మీ పక్కింటోళ్ళతోని, మీ దోస్తులతోని, మీ చుట్టాలతోని ప్రతి ఒక్కరికి చెప్పాలి. మున్సిపాలిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు చెప్పాలి, కారు గుర్తుకి ఓటేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుందాం. మళ్ళా కేసీఆర్ ని తెచ్చుకుందాం. కేసీఆర్ వస్తే కేసీఆర్ ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి. కేసీఆర్ పేద ప్రజలకు పెన్నిది. కేసీఆర్ మన ప్రాంతానికి అభివృద్ధి చేసిన ఒక దేవుడు. గసంటి నాయకుడు మళ్ళా రావాలి. మళ్ళా మీ బిడ్డ మీకు సేవ చేసుకునే భాగ్యం రావాలి అంటే ఈ ఎన్నికలో మున్సిపాలిటీలో నరసింహన్న చైర్మన్ కావాలి. మా కౌన్సిలర్ గెలిపించాలని చెప్పి మేము మీతో విజ్ఞప్తి చేస్తున్నా. గెలిపిస్తారా? వినిపిస్తలేదు. అందరూ ఒక్కసారి చేతులు లేపు మరి చెప్పాలి. గెలిపిస్తాము. ఓ నరసింహ గెలిచిపోయినావు, దీపక్క నువ్వే గెలిచిపోయినావు, రాయటారి నువ్వే గెలిచిపోయినావు. అంత నమ్మకం ఉంది నాకు సాయిపూర్ ప్రజల మీద. సో తప్పకుండా కాంగ్రెస్ వాళ్ళు చెప్పే మోసపూరిత మాటలు దయచేసి మీరు నమ్మకండి. వాళ్ళు ఏం చెప్పినా అవి అబద్ధాలే. कांग्रेस वाले अगर आपको कुछ आज दिखाए, आप लोग उसे
बिलीव मत करिए, आप लोग उसे टुकराइए, पहले पूछिए उनको, पहले हमारे 6 गारंटी दियो, उसके बाद हमारे को वोट पूछने आओ बोल के आप बताना चाहिए। 11 तारीख इलेक्शन है, इलेक्शन के दिन कार के निशान को वोट डालकर हमें हमारे साहिबपुर के नरसिम लन्ना को, दीपका को, राजेश चारी को, तीनों को भी जिताइए बोल के मैं आप सबसे तहे दिल से मैं आपसे गुजारिश कर रहा हूं। ఇది తెలియజేస్తూ మరి తప్పకుండా మేము ఇచ్చిన మాటలు హామీలు అన్ని కూడా మేము తప్పకుండా చేస్తామని చెప్పి నేను తెలియజేస్తూ ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున మరి ఈ కార్యక్రమానికి వచ్చిన మా అమ్మలకు, అక్కలకు, తమ్ముళ్లకు, మా అన్నలకు, పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మళ్ళొక్కసారి శిరస్సు వంచి నేను మీ అందరితో కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా। మరి కాంగ్రెస్ వాళ్ళు వస్తే నిలదీద్దామా వినిపిస్తలేదు, తప్పకుండా గెలిపియండి, కాంగ్రెస్ వాళ్ళకు బుద్ధి చెప్తాం। మరి తప్పకుండా మళ్ళీ మన తాండూరును అభివృద్ధి చేసుకుందాం, మన తాండూరు మున్సిపాలిటీని బ్రహ్మాండంగా చేసుకుందామని చెప్పి నేను తెలియజేస్తూ అందరూ ఒక్కసారి చేతులు పైకి లేపి జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, సాయిపూర్ నరసింహన్న గారి నాయకత్వం, దీపక గారి నాయకత్వం, సావిత్రక గారి నాయకత్వం।